సంవత్సరానికి కూడా కదా ఆయన మొత్తం చెప్పింది. ఐదు మిగిలిన మెడికల్ కాలేజీలకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5000 కోట్లు ఇవ్వలేరా అని అడుగుతున్నారు. అదే నేను చెప్పేది. అంటే ఒక 5000 కోట్లు మీరు ఇచ్చుకుంటూ పోలేరా? అసలు మనసు ఎందుకు రావటం లేదు? ఎవరి కోసం, ఎందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు? ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రికి ఎందుకున్నారు? కేబినెట్ ఎందుకుంది? ప్రభుత్వం ఎందుకుంది? వీటన్నిటిని ఎవడు అర్థం చేసుకోవాలి అనే ఆయన పడిన ఆవేదన ఏదైతే ఉందో ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎవరంటే అసలు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేదా కాలేజెస్ కానీ వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి? ఎంత ఆస్తులు ఉన్నాయి? ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు కదా. ఈ ప్రజల ఆస్తుల మీద వాళ్ళ బెత్తనం ఏంటి అసలు? ఎవరు వీళ్ళు అసలు? ప్రభుత్వం కన్నా అద్భుతంగా చేయగలరా? మరి ఎందుకని ఇప్పుడు సరే ప్రభుత్వం చేయలేదన్నప్పుడు ఎందుకు ప్రైవేటీకరణకి ఇవ్వాలి? వాళ్ళు మెయిన్ చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అతి భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే హామీలు అమలు చేయాలన్నా, హామీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా మేము అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కాబట్టి వాటిని నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా వీటిని చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీటిని ప్రైవేటీకరణకు ఇస్తున్నామని చెప్పేసి మా మంత్రి మండలి నిన్న నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా అనౌన్స్ చేస్తూ వచ్చారు. మరి ఇంకెందుకు మరి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారనేది ఒక వార్త. అంటే సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రైవేట్ గా ఉన్నటువంటి మొత్తాన్ని పబ్లిక్ గా చేయటం. అసలు ఈ దేశానికి ఉన్నటువంటి పాలసీ ఏంటండి? పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ 2 దారుల్లో ఖచ్చితంగా రైలు పట్టాలాగా వెళ్ళి ఈ దేశాన్ని బాగు చేయాలి. దిస్ ఇస్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గాని ప్రియాంబుల్లో ఉన్నటువంటి రాజ్యాంగం గానీ ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద అంశం ఇది. నువ్వు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని దీన్ని ఏమంటాం మనం? అంటే ఎటుపోతున్నారు మీరు? అంటే ప్రభుత్వంలో మీ వాళ్ళకే దోషపెట్టే విధానాన్ని ఎంచుకుంటే, కొంతమందికి దోషపెట్టే విధానాన్ని ఎంచుకుంటే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన భాషలో చెప్పాడు, దాచుకో, పంచుకో, ఇవన్నీ ఒక దాచుకో, పంచుకో, తినుకో, ఈ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్ సెక్టర్స్ అనేదాన్ని, హెల్త్ ఎడ్యుకేషన్ అనేదాన్ని ప్రధానంగా స్ట్రెస్ చేసి 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో హ్యూమన్ లాస్ జరగకుండా ప్రజలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ కానీ, ప్రజలకు కావాల్సిన హెల్త్ కానీ దాని మీద దృష్టి పెట్టి ప్రతి జిల్లాకు ఒకటి, ఆల్మోస్ట్ 26 జిల్లాల్లో 17 కాలేజీలు ఆయన తీసుకొచ్చాడు. ఇప్పటికి 17 సెంటర్స్ ని, హెల్త్ సెంటర్స్ తీసుకొస్తే వీటిని మీరు ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చుకుంటే ఎవరికి ఇస్తారు? మీ బంధువులు ఎక్కడ ఉన్నారా? లేకపోతే మీ సామాజిక వర్గం ఎక్కడైనా ఉన్నదా? వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళకి దీన్ని పంచే కార్యక్రమం. Can't you do management or can't you plan as a government to administer the public sectors like health sector and all? మీరు చేయలేరా? మీకు 30 సంవత్సరాల అనుభవం ఉంది కదా. ప్రభుత్వ సెక్టర్ లో తీసుకొచ్చిన వాటిని ప్రైవేట్ సెక్టర్ ఇవ్వటం మీరు? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించి, ఇదే కాదు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి మీరు చెప్పిన సూపర్ 6 ఆయన కంపారిటివ్ చార్ట్ అవుట్ పెట్టాడు. సూపర్ 6 లో ఏం చెప్పారో ఈ రోజు కూడా బహిరంగ సభలో వేసినటువంటి పోస్టర్ ఏం చెప్తుందో సూపర్ 6 లో ఉన్న ఎక్కడ కూడా ఈ పోస్టర్ లో కనపడటం లేదు. ఎందుకు అన్ని అమలు చేసామని చెప్తున్నారు కదా. అన్ని పెన్షన్లు ఇచ్చామని చెప్తున్నారు, 3 సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఏదైతే యువతకి నిరుద్యోగాలకు సంబంధించి డిఎస్సి, మెగా డిఎస్సి రిలీజ్ చేసామని చెప్తున్నారు. మరి ఇన్ని అమలు చేస్తున్నా కూడా మీకు కనిపించట్లేదా అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలో మాట్లాడుతూ చెప్పారు. సార్ ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడాలి. 3 సిలిండర్లు నిజంగా ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు సంవత్సరం కాలంగా, 15 నెలలుగా ఒకటే ఇచ్చారు కదా. 13 నెలల తర్వాత బస్సు ఉచిత బస్సు అన్నారు. 13 నెలల తర్వాత మేము వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తిస్తాం అన్నారు. 11 నెలలే, 15 నెలలు అయిపోయిన ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షన్ 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 50 years అబౌవ్ పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చారా? అసలు ఏమి లేకుండా మీరు సూపర్ 6 బ్రహ్మాండంగా తయారైపోయింది, దాన్ని సంబరాలు చేసుకునే ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీగా మేమెలా దాన్ని వదిలిపెడతాం? ప్రజలంటే అన్ని చోట్ల అడగలేకపోవచ్చు, వాళ్ళు ఒక చోట ఉండలేకపోవచ్చు, వాళ్ళ గొంతు నెక్కేయచ్చు. కానీ ప్రజల తరపునటువంటి ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
సో దీన్ని ఈరోజు నేను అశోక్ గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన అంశాల మీద మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని మొత్తం శ్రీలంక వైపు నడిపించింది, వెనుజులా నడిపించింది, అప్పుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు. అవును అవును. ఈ రోజు ఈ 15 నెలల్లో వాళ్ళు 2 లక్షల కోట్ల అప్పులు చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో మీరు లెక్క చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 6,40,000 కోట్లు ఆ 10 ఏళ్లలో. మొత్తం ఈ 5 సంవత్సరాల్లో ఒక దాదాపు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసింది ఎంత తెలుసా? ఈ 2 సంవత్సరాలు, ఈ 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు. అంటే వీళ్ళు ఈ విధంగా చేస్తే రేపు 5 సంవత్సరాలు అయిపోయేసరికి ఎంత చేయాలి? అంటే వీళ్ళు శ్రీలంక వైపు తీసుకెళ్తారా, లేకపోతే వెనుజులా వైపు తీసుకెళ్తారా, ఢాకా వైపు తీసుకెళ్తారా, లేకపోతే నిన్న ఈ రోజు కూడా రగులుతున్న నేపాల్ వైపు తీసుకెళ్తారా?